ప్రైజ్ ద లార్డ్. ఒక పాస్టర్ గారు క్రిస్మస్ కార్డుల మీద అడ్రస్ రాస్తూ ఉన్నారు. అతను రాస్తున్నప్పుడు అతని ప్రక్కనున్న ఆయన ఒక కార్డు మీద పేరు చూచి, అయ్యగారు, ఇతను మిమ్మల్ని ఎంతగా అవమానించాడో జ్ఞాపకం ఉందా అని అడిగారు. వెంటనే ఆ పాస్టర్ గారు చిరునవ్వుతో, ఆహా, జ్ఞాపకమే, కానీ దాన్ని మర్చిపోవడమే నాకు జ్ఞాపకం ఉంది అని అన్నారు. క్రిస్మస్ జరుపుకుంటున్న మనము ముందు క్షమించడం జ్ఞాపకం ఉంచుకోవాలి, తరువాత మర్చిపోవడం జ్ఞాపకం ఉంచుకోవాలి, అంతేగాని అపకారాన్ని జ్ఞాపకం ఉంచుకోనకూడదు. ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అపార్థాలు పెద్ద విభేదాలుగా మారుతూ ఉన్నాయి. మనిషిలో ఉన్న స్వార్థము, అహంకారము మనిషి అపకారాన్ని మాత్రమే జ్ఞాపకం ఉంచుకునేలా చేస్తుంది, ఉపకారాన్ని మరిచిపోయేలా చేస్తుంది. కానీ ఇటువంటి దినాల్లో క్రిస్మస్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. క్షమించడం అంటే బలహీనత కాదండి, అది దేవుని ద్వారా నీలో కలిగిన స్వభావము. మర్చిపోవడం అంటే మోసము కాదండి, అలా చేయటం ద్వారా నీ హృదయానికి స్వస్థత కలుగుతుంది. ఈ రోజుల్లో అపకారాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే సంబంధాలు తెగిపోతాయి. కానీ మనకు అపకారం చేసిన వారిని క్షమించి దానిని మర్చిపోతే సంబంధాలు నిలుస్తాయి. దేవుడు మన యొక్క అపకారాలను, పాపాలను క్షమించకపోతే ఈ దినాన్ని మనం ఈ విధముగా ఉండేవాళ్ళము కాదండి. కానీ దేవుడే అన్నారు, నేనే నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములు నీకు ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని. గనుకనే దేవుడే మానవునిగా, యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన ఎడల తన ప్రేమను చూపించారు. ఈ ప్రేమ మనము ఇతరులను క్షమించడానికి కారణముగా ఉండాలి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో హృదయంలో ద్వేషాన్ని కాదు, క్షమను దాచుకుందాం. పాత గాయాలను కాదు, కొత్త ప్రేమను జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ విధముగా మనం ఉంటూ జరిగించే క్రిస్మస్ లోకానికి నిజమైన వెలుగును ప్రకాశింపజేస్తుంది. ఆమేన్.